Okay, now over to SKN Garu. The stage, the mic, everything is yours. Yes. ప్రీ రిలీజ్లో బాగా ప్రిపేర్ అయ్యి మాట్లాడచ్చా? ఇప్పుడు మాట్లాడాలి. బాబు ఇక్కడ రష్కా గారు లాంటి గర్ల్ ఫ్రెండ్ ఎంతమందికి ఉన్నారు? ఎవరికి ఉండరు? రష్కా గారు లాంటి గర్ల్ ఫ్రెండ్ ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తండి. సో మీరందరూ కూడా నవంబర్ 7వ తారీఖున ఈ సినిమా చూసి గర్ల్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి, గర్ల్ ఫ్రెండ్తో మనం ఎలా ఉండాలి అనేది ప్రిపేర్ అయ్యి రావాలని కోరుకుంటున్నాను. ఏమిరా ఆవు పూరికి వెళ్దా, ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తాయిందిరా తమ్ముడు. వస్తే నవంబర్లో. ఓకే, ఇక్కడ ఆడియన్స్ మన తెలుగు ఆడియన్స్, ఓకేనా? థ్యాంక్ యూ. సో అలాగే దీక్షిత్ గారు, నేను హెగ్డియా వెళ్ళిపోయారా? 2 కన్నడ ముక్కలు నేర్చుకుంటే వెళ్ళిపోయారు. షూటింగ్ ఉంది. సో ఆయనకి టాలీవుడ్గా స్వాగత. ఎందుకంటే మన సినిమాలన్నీ కన్నడలో బాగా ఆడతాయి కాబట్టి 2-3 కన్నడ వర్డ్స్ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఎప్పుడు స్పీచ్ ఇవ్వాలన్నా బన్నివాస్ గారి తర్వాత ఇవ్వాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఆయన ఈ మధ్యగా వేరే బన్నివాసు 2 అయిపోయారు. సో ఆయన స్పీచ్ గురించి ఏమైనా పెగ్గలరు. సో అందుకని చెప్పి టెన్షన్ అవుతుంది సార్. ఇక మా లైన్ కింగ్ అరవింద్ గారు అప్పటికే చూస్తుంటారు ల్యాగ్ ఎంత అవుతుంది ఏంటి అని చెప్పి సెకండ్స్తో సహా ఫ్రేములతో సహా లెక్క పెడుతుంటారు. సో ఆయన చలన్ చూపు వల్లే అందరం ఇక్కడ ఉన్నాం. అండ్ విద్యా గారు ఆయ్ సింగిల్, అలాగే గర్ల్ ఫ్రెండ్ హ్యాట్రిక్ సినిమా అవుతుందని ఆవిడకి అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక నానుడు ఉంది, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతల పూజలు అందుకుంటారని. సో ఎక్కడ మహిళా టెక్నీషియన్స్ అధికంగా ఉంటారో ఆ ఇండస్ట్రీలో సుభిక్షంగా ఉంటుంది. సో ఒక మహిళా ప్రొడ్యూసర్ ఆవిడ చేసే సినిమాలన్నీ బాగుండాలని వేరే పెర్సెప్షన్ కూడా వస్తుంది ఒక సినిమాకి. అలాగే నా స్నేహితుడు బ్రదర్ ధీరజ్ అంబాజీపేట తర్వాత ఊరసు రాక్షతో ఒక మంచి సినిమా చేశాడు. అంబాజీపేటతో అందరు ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా కూడా అతనికి చాలా మంచి డబ్బులు ప్లస్ అప్రిసియేషన్ వస్తాయని కోరుకుంటున్నాను. ఇకపోతే రాహుల్ రవీంద్ర గారితో ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు చెప్పారు ఈ గర్ల్ ఫ్రెండ్ అలాగా ఇదైందంటే, చిన్మయ్య గారు కూడా చెప్పని విషయం నాకు చెప్పారు. ఫస్ట్ ఆవిడకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదంట. సో ఆ పాయింట్లన్నీ చూసి ఈ స్టోరీ రాశారంట. సో ఈ విషయం సారీ సార్ లీక్ చేశాను. సో ఈ స్పీచ్ చిన్మయ్య గారు చూస్తున్నారని నేను భావించాక ఆవిడ ఎవరు, ఆవిడ పుట్టుపూర్వత్వాలు ఏంటో ఆవిడ ఒక ట్వీట్ చేస్తే మేము అందరం తెలుసుకుంటాము. థ్యాంక్ యూ. ఇక మా నేషనల్ క్రష్ రష్కా గారు, అంటే ఆవిడ యానిమల్, పుష్ప 2, తామ, ఆవిడ కెరీర్కి ఎప్పుడూ ఉండదు కామ. సో ఎందుకంటే రష్కా గురించి ఒక మాట చెప్పాలంటే, ఇంతవరకు నా బేబీకి వచ్చినప్పుడు కూడా ఒకసారి చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎందుకంటే కొందరిలో స్వీట్నెస్ ఉంటుంది, కొందరిలో కూల్నెస్ ఉంటుంది, కొందరిలో హాట్నెస్ ఉంటుంది. మనం మార్నింగ్ ఏబీసీ జ్యూస్ తాగుతాం కదా, క్యారెట్, యాపిల్ అన్నీ కలిపి, అలాగా ఈ మూడింటిని ఒక మిక్సీలో వేసి బ్లైండ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తీస్తే అది రష్మిక గారు అవుతారు. వీటన్నిటితో పాటు ఆవిడ ఎంత ఎదిగినా సరే ఆవిడ ఫాలో అయ్యేది పబ్లిసిటీ కాదు, సింప్లిసిటీ. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, చాలా 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 డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఎందుకంటే నేను అంత ఒక పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయిన హీరోయిన్లలో ఎప్పుడూ కూడా అంత కమిట్మెంట్, అంత డెడికేషన్ ఉన్న హీరోయిన్ నేను ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే మేము ఎన్ని గంటలు పని చేయాలి అనే దాని మీద డిబేట్ జరిగే టైంలో ఎన్ని గంటలైనా పని చేస్తాను అనే హీరోయిన్ పాన్ ఇండియాలో ఓన్లీ వన్ రష్మిక గారు.
సో ఆవిడ ఆ వర్క్ని అవర్స్తో చూడరు, ప్రేమతో కొలుస్తారు. ప్రేమకి టైం ఉండదు, ఆవిడ టైమింగ్ ఒకటే తెలుసు. అందుకే రష్మిక గారు అంటే అందరూ కూడా మన ఇంట్లో అమ్మాయిలా ఫీల్ అవుతారు. ఇంకొక ఈ సినిమాకి ఒక బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ కూడా ఉంది. రష్మిక గారు హీరోయిన్గా చేసిన సినిమాలోనే అను ఇమ్మానుయేల్ గారు గీత గోవిందంలో యాక్ట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్ గారు ఉన్నారు. సో ఇది కూడా గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ అవ్వాలని అరవింద్ గారికి, విద్యా గారికి, ధీరజ్ గారికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెప్టెంబర్ 30న క్లోజ్ అయిపోద్ది కదా, అక్టోబర్లో. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంతా లెక్క పెట్టుకునేంత డబ్బులు రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నవంబర్ 7 మీ క్యాలెండర్లో లాక్ చేసుకోండి. మీ గర్ల్ ఫ్రెండ్తో లేకపోతే పక్కింటి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో, ఎవరి గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళండి. ఎవరి గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళామన్నది కాదు, గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసామా లేదా అన్నది మాత్రం ముఖ్యం. ఎందుకంటే ఈ సినిమా మనకు కొన్ని పాయింట్స్ నేర్పుద్ది. అలాగే నేర్చుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనం ఆ సినిమాలో క్యారెక్టర్లో ఉన్నామా లేదా అని ఎవరు భావించకండి. ఎందుకంటే మన క్యారెక్టరే. సో మనం ఎప్పుడు, నాకు తెలుసు కదా, మనం AAAలో ఈ టైంకి అన్నీ ఎగ్గొట్టి వచ్చామంటే మన క్యారెక్టరే సినిమా. సో మనం ఎవ్వరి కోసం మారడం కాబట్టి మన మేల్ యాటిట్యూడ్ ఉంటుంది. ఈ 3 గంటలు చూసేటప్పుడు మాత్రం యాటిట్యూడ్ పక్కన పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. అండ్ ఏమండి, మీరు నేను ఇద్దరం కామన్ ఈ మధ్య అన్ని ఫంక్షన్లకి. కొద్ది మీరు ఎక్కడ డ్రెస్సులు తీసుకుంటున్నారు చెప్తే నేను కూడా ఖర్చు తెచ్చుకుంటాను. సేమ్ డ్రెస్సులు బాగోవండి. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. ఎస్ గివ్ ఇట్ అప్ ఫర్ ఎస్కేఎన్ గారు.